అసైన్ భూములు కలిగిన రైతులకు తీపి కబురు కీలక ప్రకటన చేసిన తెలంగాణ సర్కార్. ఇందిరాగాంధీ హయాంలో అర్హులైన పేదలకు అసైన్ భూములను పంచిన సంగతి తెలిసిందే. అయితే ఈ భూములను అర్హుల నుంచి అనర్హులు బలవంతంగా లాక్కుంటున్నట్లు ప్రభుత్వానికి పలు ఫిర్యాదులు అందుతున్నాయి. అంతేకాకుండా బడా నాయకుల అండతో కొంతమంది భూ కబ్జాలకు కూడా పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు చేస్తున్నారు. అటువంటి వారికి కఠినంగా శిక్ష పడే విధంగా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం కూడా హెచ్చరించింది. ఇదిలా ఉంటే దీనిపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. భూమి లేని పేదలకు పంచిన అసైన్ భూములను తిరిగి అర్హులకే చెందేలా చర్యలు తీసుకుంటామని వారికి భరోసా కల్పించారు. మాజీ ఎమ్మెల్యే కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో నాదర్గుల్ రైతులు ప్రగతి భవన్లో డిప్యూటీ సీఎంను కలిసి తమకు కేటాయించిన భూములను కొంతమంది ప్రైవేటు వ్యక్తులు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. అటువంటి వారిపై తగిన చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు. ఈ ఒక్క జిల్లాలోనే కాకుండా తెలంగాణలోని 33 జిల్లాల వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొందని, అటువంటి వారు ఎవరైనా వదిలే ప్రసక్తే లేదు అని, అర్హులకే అసైన్ భూమి అందే విధంగా చర్యలు తీసుకుంటాము అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 24 లక్షల ఎకరాల అసైన్ భూములు 15 లక్షల కుటుంబాలు కలిగి ఉన్నారు. అసైన్ భూములకు ఇతర రాష్ట్రాల మాదిరిగా పూర్తి హక్కులు ఇవ్వాలి అని, పిఓటి చట్టం 1977కు సవరణ చేయాలి అనే అంశాల మీద అసైన్ భూములకు శాశ్వత హక్కుల సాధన సమితి అధ్యక్షుడు ఇటీవల ప్రభుత్వాన్ని కోరారు. అంతేకాకుండా పేదవారికి భూమి ఉన్నా దానివల్ల దీర్ఘకాలిక ఉపయోగాలు లేకుండా పోయాయని, రాష్ట్ర చట్టాలు అసైన్ భూములు ఉన్న పేదవారికి శాపంగా మారాయన్నారు. పూర్తి హక్కులు కల్పించడానికి ఎక్కువ కాలం వేచి ఉండడంతో వారికి కలిగిన సంతానానికి పెళ్లి చేయాలి అన్న, ఆపదలో ఉన్న సమయంలో ఆ భూములను అమ్ముకోలేని పరిస్థితి ఏర్పడుతోంది అన్నారు. దళితులకు ఇచ్చిన భూములను వారి అవసరాలకు అమ్ముకునే విధంగా ఒక కొత్త చట్టాన్ని తీసుకురావాలని ఇటీవల ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వీటిపై కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలి అని రైతులు కోరారు.